హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టు నుంచి అయితే ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి టోటల్ పోస్టులు వచ్చేసి 1099 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఆఫ్ ఇండియా ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, నేషనల్ సిటిజన్స్ ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 18th జనవరి నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 8th ఫిబ్రవరి వరకు అయితే ఉంది. 18th నుంచి జనవరి, ఈ మంత్ 18th నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 8th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏ ఒక్క పోస్టులకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ విభాగంలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి అయితే 41 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. పర్సనల్ అసిస్టెంట్ ఈ యొక్క విభాగంలో వచ్చేసి 367 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. పర్సనల్ అసిస్టెంట్ ఫ్యామిలీ కోర్ట్స్ విభాగంలో వచ్చేసి 16 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ విభాగంలో వచ్చేసి 546 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఫ్యామిలీ కోర్ట్స్ విభాగంలో వచ్చేసి 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ అన్ని విభాగాల్లో చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే టోటల్ వచ్చేసి మనకి 47 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి షార్ట్ హ్యాండ్కి సంబంధించి, టైప్ రైటింగ్కి సంబంధించి మనకి ఒక స్కిల్స్ ఉన్నట్లయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి శాలరీస్ వచ్చేసి మనకి మంత్లీనే లెవెల్ 8 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. ఈ పోస్ట్కి మనకి మంత్లీ బేసిక్ పేనే మనకి 47,600 నుంచి 1,51,100 వరకు అయితే పే చేస్తారు. గ్రూప్ బి క్యాడర్కి సంబంధించిన నాన్ గెజిటెడ్కి సంబంధించిన పోస్టులు అయితే మనకి ఉంటాయన్నమాట. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 400కి అయితే మనకి 400 పైగానే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన, షార్ట్ హ్యాండ్, అలాగే మనకి టైపింగ్ స్పీడ్ ఉన్నట్లయితే, అలాగే మనకి కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి శాలరీస్ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు అయితే లెవెల్ 7th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన, ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన, షార్ట్ హ్యాండ్కి సంబంధించి మనకి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి శాలరీస్ కూడా సేమ్ లెవెల్ 7th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్
జ్యుడిషియల్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అయితే చాలా ఎక్కువ వరకు అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. 700కు పైగానే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన, టైపింగ్ స్పీడ్ ఉన్నట్లయితే, పర్ మినిట్ 40 వర్డ్స్ కనుక మనం టైప్ చేసినట్లయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి ఈ యొక్క మనకి లెవెల్ 5th ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే 29,200 నుంచి 92,300 వరకు అయితే పే చేస్తారు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకి ఒక ఫ్యామిలీ కోర్ట్ విభాగంలో వేకెన్సీస్ ఉండగా దీనికి కూడా మనకి ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా మనకి టైపింగ్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పోస్ట్కి అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. బేసిక్ పేనే మనకి 29,200 నుంచి అయితే ఉంటుంది. లెవెల్ 5th ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకి సంబంధించిన మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఉమెన్స్కి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 100 రూపీస్ అయితే పే చేయాలి. చాలా తక్కువ వరకు అయితే మనకి అప్లికేషన్ ఫీజు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి ఎగ్జామినేషన్ స్కీమ్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి చాలా ఎక్కువగా ఉన్నటువంటి మనకి పోస్టులు వచ్చేసి జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఒక్క పోస్టులకు సంబంధించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా దానిల గురించి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేమ్ ప్రాసెస్ అనమాట. చూసుకొని అప్లై చేసుకోండి. ఒక జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్కి సంబంధించిన మనకి ఒక ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 4 విభాగాలలో అయితే ఉంటాయి. 4 స్టేజ్లలో ఉంటాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 విభాగంలో అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట. టైర్ 1కి సంబంధించి వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 120 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. మనకి టైం వచ్చేసి 120 మినిట్స్ అయితే ఉంటుంది. అలాగే టైర్ 2కి సంబంధించి డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది అనమాట. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 3 టైప్స్ అయితే మనకి మూడు విధాలలో అయితే మనకి క్వశ్చన్స్ అయితే 3 టాపిక్స్ విధానంలో అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మనకి 120 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టైర్ 3 విభాగంలో వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో ఓన్లీ టైపింగ్ టెస్ట్ పర్ మినిట్ 40 వర్డ్స్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. టైర్ 4 విధానంలో వచ్చేసి మనకి ఓన్లీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. 15 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారనమాట. ఈ యొక్క టైర్ 1కి సంబంధించిన ఏ ఒక్క టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతాయి అంటే మనకి జనరల్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి అయితే 60 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ నుంచి అయితే మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్సీ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 120 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండగా ఎస్ఏ నుంచి 300 వర్డ్స్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. గ్రామర్ నుంచి 30 మార్క్స్కి అయితే ఉంటుంది. ట్రాన్స్లేషన్ నుంచి అయితే 25 వర్డ్స్ 20 మార్క్స్కి అయితే మనకి ఉంటుంది అనమాట. ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఒకటే ఉంటుందని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ టైర్ 1, టైర్ 2కి సంబంధించిన ఈ యొక్క పోస్టులకి ఎంత పర్సెంటేజ్ రావాలి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 50% అయితే రావాలి. రిజర్వ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 45% అయితే రావాలి అనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ సంబంధించి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. మంచి నోటిఫికేషన్ ఎవరే కానీ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్
2 క్యాండిడేట్స్ అని ఇచ్చారు. ఈ ఒకటే మనకి స్టెప్ బై స్టెప్ అయితే పాయింట్స్ వైజ్ అయితే ఇచ్చారు. ఈ పాయింట్స్ అన్నీ అయితే ఒకసారి చదువుకొని ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? మంచి నోటిఫికేషన్ ఎవరైనా మిస్ చేసుకోకుండా యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. మనకి ఏ ఒక్క పోస్టులకు సంబంధించిన మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి ఇక్కడైతే నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? మంచి నోటిఫికేషన్ ఎవరైనా మిస్ చేసుకోకుండా యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 8 వరకు అయితే ఉందో ఆ లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.